అమ్మా, అయ్యా వింటున్నావా? నువ్వు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, బాగుపడాలంటే నా ప్రభు ఖచ్చితంగా నీ ఇంటికి రావాలి. మళ్ళా చెప్తున్నా, నీ గృహం బాగుపడాలంటే ముందు నీ గుండెలోనికి యేసు రావాలి. ఈ గుండెలో యేసు అడుగు పెడితే నీ గృహంలో యేసే అడుగు పెడతాడు. ఇక్కడ యేసు లేకుండా నీ గృహంలో యేసున్నా సరే ప్రయోజనము లేదు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి గుడి, చెప్పండి ఏమిటో, నీ గుండె. ఆ గుండెలో యేసయ్య ఉండాలి. ఆ గుండె అనేటటువంటి గదిలో యేసయ్య ఉన్నట్లయితే నీ గృహం వెలిగించబడుతుంది. కాబట్టి ఆ రోజు యాయిరు వచ్చి అంటున్నాడు, నా కూతురు బాగుపడాలంటే మా ఇంటికి రావాలి. అప్పుడు యేసు, పద వస్తున్నా, మనలో ఎవరైనా సరే ప్రభా మేము బాగుండాలంటే, మా కుటుంబం బాగుండాలంటే మా ఇంటికి రావాలి ప్రభా అని నువ్వు ఆహ్వానిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీతో పాటు నీ ఇంటికి వస్తాడు.